హాయ్ ఫ్రెండ్స్! 'ఇరుముడు' సినిమా ఫోర్త్ డే గూడా మంచి కలెక్షన్‌లయితే సాధించింది. అంటే మండే రోజున. సో, మండే రోజున గూడా వీక్ డే రోజున ఈ సినిమా మంచి కలెక్షన్‌లయితే సాధించింది. 15,00,00,000కు పైగా గ్రాస్ అయితే కలెక్ట్ చేసిందనమాట వరల్డ్ వైడ్‌గా. 15,83,00,000 అయితే వసూలు చేసింది. ఇండియా గ్రాస్ వచ్చేసరికి 13,85,00,000 ఓవర్‌సీస్ నుంచి ఇంకొక 1.8 క్రోర్స్ అయితే కలెక్ట్ చేసింది. టోటల్‌గా 15,63,00,000 అయితే వసూలు చేసింది. ఇక ఇండియా నెట్ వచ్చేసరికి 11,90,00,000 అయితే వసూలు చేసింది. సో, ఈ సినిమా ఇప్పటి వరకు నెట్ పరంగా చూసుకుంటే ఇండియాలో 62,00,00,000 వరకు అయితే వసూలు చేసింది. అలాగే ఇండియా గ్రాస్ వచ్చేసరికి 72,50,00,000 వరకు అయితే ఉంది. సినిమా బ్రేక్ ఈవెన్ అయితే 2 డేస్‌లోనే కంప్లీట్ చేసుకొని ఇప్పుడు లాభాలైతే తీసుకుంటుంది. ఇక ఓవరాల్‌గా ఈ సినిమా ఇప్పటివరకు 87,50,00,000 అయితే వసూలు చేసింది గ్రాస్ పరంగా చూసుకుంటే. సో, ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని కన్ఫర్మ్ అయింది. బట్ ఇప్పుడు ఈ సినిమాకి 2 మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఎదురయ్యాయి. ఇందులో ఒకటి టాక్సిక్ సినిమా. టాక్సిక్ సినిమా మనకి 26థ్ నుంచి అయితే రిలీజ్ కాబోతుంది. సో, ఈ సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి 'ఇరుముడి' సినిమాకి అసలు థియేటర్‌లు దొరకడం కష్టంగా ఉందన్నమాట. అసలు షోస్ ఎక్కడ చూపించట్లేదు. హైదరాబాద్ మొత్తం మీద కూడా ఒక 10, 20 షోలు మాత్రమే చూపిస్తుందన్నమాట. సో, ఇప్పటి వరకు నడిచిన షోలలో కనీసం 5% షోలు కూడా 'ఇరుముడి' సినిమాకి దక్కట్లేదనమాట. టాక్సిక్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి. సో, యష్ గారు 4, 5 సంవత్సరాల తర్వాత సినిమా రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి ఈ సినిమాని భారీగా రిలీజ్ చేయబోతున్నారు. అలాగే ఈ సినిమాని 'దిల్ రాజు' గారు తీసుకున్నారు కాబట్టి 120,00,00,000 పెట్టి సో, ఆయనైతే థియేటర్ మొత్తాన్ని హోల్డ్ చేసుకున్నారనమాట. ఇక ఇంకొక సమస్య ఏందంటే ఈ సినిమాకి ఏపీ టీచర్స్ ఫెడరేషన్ నుంచి అయితే ఈ సినిమాకి అబ్జెక్షన్ అయితే వచ్చిందనమాట. 'ఇరుముడి' సినిమాలో టీచర్‌గా యాక్ట్ చేసిన ఆమె సీన్స్ చాలా అభ్యంతరకరంగా ఉన్నాయంటూ వాళ్ళైతే ఒక అబ్జెక్షన్ అయితే చెప్పారనమాట. దాంతో పాటు 'ఇరుముడి' సినిమా మొత్తం కూడా సీలేరు అనే ఊరు చుట్టూ తిరుగుతుంది కదా! ఆ ఊర్లో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏదైతే గవర్నమెంట్ స్కూల్ ఉందో ఆ బోర్డుని యాజ్ ఇట్ ఈస్‌గా దీంట్లో వాడుకున్నారంట. సో, ఆ స్కూల్ లైటింగ్ చూపించడం కూడా అబ్జెక్షనబుల్‌గా ఉందని చెప్పి వాళ్ళైతే అబ్జెక్షన్ అయితే తెలియజేశారనమాట. అంటే వాళ్ళు చెప్పేదేందంటే టీచర్స్‌ని డీఫేమ్ చేసేటట్లుగా అయితే ఈ సినిమాలో చూపించారని అయితే వాళ్ళైతే అబ్జెక్షన్ చెప్తున్నారనమాట. ఎందుకంటే ఇప్పుడు గౌట్ స్కూల్‌లో పిల్లలు చేరడమే కష్టంగా ఉన్న రోజుల్లో ఆ గౌట్ స్కూల్‌ని ఎక్స్‌పోజ్ చేస్తున్నట్టుగా ఈ సినిమా తీయటం అనేది చాలా అభ్యంతరకరంగా ఉందన్నట్లు వాళ్ళైతే చెప్తున్నారు. సో, చూడాలి ఇది మూవీ టీమ్ అయితే ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. దీన్ని ఎలా ఫేస్ చేస్తదో ఇక చూడాలి. ఎందుకంటే ఎలాగో సినిమా రన్నింగ్ అయితే ఇంకొక 1 డేతో కంప్లీట్ అవ్వబోతుంది. టాక్సిక్ వచ్చాక ఈ సినిమాకి ఇక థియేటర్స్ అయితే ఉండవు. ఒకవేళ టాక్సిక్ సినిమాకి బ్యాడ్ టాక్ వస్తే మాత్రం మళ్ళీ థియేటర్‌లోకి వేసే అవకాశం అయితే ఉంది గానీ, ఇలా టాక్సిక్‌కి పాజిటివ్ టాక్ వస్తే ఇక 'ఇరుముడి' సినిమా కలెక్షన్‌లో ఆ రోజుతో క్లోజ్ అయినట్టే చెప్పుకోవాలి. సో, ఏదైనా సరే ఈ సినిమాలో టీచర్‌ని చూపించిన విధానం అయితే వాళ్ళకి నచ్చలేదని అయితే చెప్తున్నారన్నమాట. సినిమా చూసాకనే నేను అనుకున్నాను ఈ టీచర్‌ని చాలా బ్యాడ్‌గా చూపించారని. బట్ అది మన చేతిలో లేదు కదా! డైరెక్టర్ ఎలా చెప్తే అలా చేశారు వాళ్ళు. సో, మరి అది ఎలా ఫేస్ చేస్తారో చూడాలి ఇక. ఇక 'టాక్సిక్' సినిమా అయితే ఈ సినిమాని తొక్కేయడం అయితే కన్ఫర్మ్. అది క్లియర్‌గా అర్థమైపోతుందనమాట. 'దిల్ రాజు' గారు థియేటర్‌లు ఇచ్చే ప్రసక్తి అయితే లేదు. ఇక ఈ సినిమాకి ఇప్పటివరకు వరల్డ్ వైడ్‌గా వచ్చింది 87,00,00,000 గ్రాస్ అని చెప్తున్నారు. అసలు ఈ సినిమాకి టికెట్స్ రేట్స్ గనక కరెక్ట్‌గా ఉంటే ఈ సినిమా ఇప్పటికే 200,00,00,000 మార్క్‌ని అయితే టచ్ చేసి ఉండేది. నిజంగా చెప్తున్నా ఈ సినిమాని నేను చూసిందే టికెట్ ప్రైస్ రూ. 105 మాత్రమే. అంటే ఎంత తక్కువ రేట్ పెట్టి ఈ సినిమాని చూపించారో మీరే అర్థం చేసుకోవాలి. దానివల్ల ఈ సినిమాకి ఎక్కువ టికెట్లు దిగాయి గానీ కలెక్షన్‌లు మాత్రం చాలా తక్కువగా వచ్చాయన్నమాట. సో, టికెట్లు ఎక్కువ దిగినప్పటికీ కూడా సినిమా కలెక్షన్‌లు తక్కువ ఉండటానికి కారణం అదే అనమాట. ఒక గంటకి 40,000 వరకు టికెట్లు సేల్ అయినా కూడా ఈ సినిమా ఇంతవరకు 200 క్రోర్స్ కాదు కదా! 100 క్రోర్స్ క్లబ్‌లో కూడా జాయిన్ అవ్వలేకపోయింది. సో, మూవీ మేకర్స్ చెప్పేదాని ప్రకారం 3 డేస్‌కి 81 క్రోర్స్ ఏమో వేసుకున్నారు. బట్ ఫోర్త్ డేన అది 95 దాకా రీచ్ అవ్వచ్చు గానీ, ఓవరాల్‌గా ఈ సినిమా ట్రేడ్ లెక్కల ప్రకారం ఇప్పటివరకు అయితే కలెక్ట్ చేసింది 87,50,00,000 మాత్రమే.